మా అత్త వాళ్ళ ఊర్లో గుడి లేదు, గుడి లేకపోతే అయ్యగారులు వచ్చేది. మధ్యరాత్రి ముహూర్తాలు కదా, అప్పుడు ఆయన కూర్చొనే ఉండేటోడుగా నిద్రపోయేటోడు కాడు. గుడి లేని ఊళ్ళో అయ్యగారులు నిద్ర చేయరు. ఆయన తెల్లారే వరకు తిట్టుకుంటేనే, అంటే ఆ ఊరోళ్ళని కొంచెం పెద్ద మనిషి, ఆయన చాదస్తం ఎక్కువ అన్నట్టు. ఎంత పెద్దోళ్ళన అరే ఒరే అనే పిలిచేటోడు. కిషయ్య గారు అని ఉన్నాడు అన్నయ్య. మా అత్తమ్మ వాళ్ళ పెళ్లి నుంచి మొదలు పెడితే నా పెళ్ళి అయినాక కూడా చాలామంది పెళ్ళిళ్ళు చేసిండు. అంత పండు ముసలాయన అన్నట్టు. ఆయన మీరు గుడి కట్టి సావరారా ఈ ఊళ్ళేగా, మీరు మేము పండుకోవద్దారా బాపనోళ్ళం ఇక్కడ అని చెప్పి కోపడుతూ ఉండేవాడు. అంటే గుడి అనేది ప్రతి ఊరికి కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము, ప్రతి ఒక్కరూ కూడా ఒక అవగాహనతోటి వారి గ్రామాలలో ఈ యొక్క దేవాలయాల నిర్మాణాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి కమిటీలు వేసుకొని వాళ్ళు చందాలు వసూలు చేసుకొని మరి మాకు మిగతా డబ్బులు మీరు ఇవ్వండి అని చెప్పి మా దగ్గరికి పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 300 కోట్ల పైనే మేము ఊళ్ళకు శాంక్షన్స్ ఇచ్చామని చెప్పుకోవడానికి నేను నిజంగా గర్వపడతా ఉన్నాను. ఇంకా మన ముఖ్యమంత్రి గారు టెంపుల్ టూరిజంని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు బాసర కానీ, భద్రాచలం కానీ, కాళేశ్వరం కానీ, మరి అదేవిధంగా అన్న వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా మొన్న వారు అక్కడ కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది. ఈ విధంగా వేములవాడ కూడా ఈరోజు కోట్ల రూపాయలతోటి మరి మొత్తం ఆ యొక్క రూపురేఖలు మార్చే విధంగా మనం ప్లాన్ సిద్ధం చేసుకొని వందలాది కోట్ల నిధులు విడుదల చేసి ఈరోజు అవన్నీ కూడా మరి ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మొన్న సమ్మక్క సారలమ్మ జాతర అంటే అది గిరిజనుల జాతర, మరి కోట్లాది మంది వచ్చేటువంటి ఆ జాతరను కూడా ఒక కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుందనేది కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను.